హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్. నా పేరు మోహన్ రెడ్డి. ప్రజెంట్ కేపీహెచ్బి కాలనీలో ఇప్పుడు మీరు చూస్తుంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఈవెన్ మనకు i5 థర్డ్ జనరేషన్ నుంచి 13,000 ప్రైస్ నుంచి ఉంటాయి. ఈవెన్ మీకు ల్యాప్టాప్ మీకు రెంటల్లో కూడా తీసుకోవచ్చు. కొంత పేమెంట్ మీకు అడ్వాన్స్ పే చేసి ల్యాప్టాప్స్ రెంటల్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఈవెన్ i3 నుంచి i7 దాకా విత్ లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. విత్ SSD ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవి లేటెస్ట్ ల్యాప్టాప్స్ విత్ గేమింగ్ ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మనకు మీరు ఎవరైతే ల్యాప్టాప్ కొనాలనుకుంటారో వాళ్ళకి ప్రైస్ గురించి మీకు డీటెయిల్గా తెలుస్తాయి. ఫ్రెండ్స్, మనతో పాటు షాప్ ఓనర్ శంకర్ గారు ఉన్నారు. సో ల్యాప్టాప్ ప్రైస్ ఎంత, వాటి కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో భయ్య. హాయ్ అండి, నా పేరు శంకర్. ఇంతకుముందు 4 వీడియో చేసాము. ఇప్పుడు మనకు లేటెస్ట్గా స్టాక్ వచ్చినాయి. గేమింగ్ ల్యాప్టాప్స్ వచ్చినాయి, మ్యాక్బుక్ ల్యాప్టాప్స్ వచ్చినాయి, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ వచ్చినాయి, హై ఎండ్ ల్యాప్టాప్స్ వచ్చినాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ల్యాప్టాప్స్. ఎన్ని ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర అరౌండ్గా 200 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. గేమింగ్, మ్యాక్బుక్, బిజినెస్ సిరీస్, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్, ఆల్ టైప్స్ ఉంటాయి. హై ఎండ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, డ్యామేజ్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ బడ్జెట్ని బట్టి కూడా అరేంజ్ చేస్తాము. సో మీ రిక్వైర్మెంట్ ఏది ఉంటే దాన్ని బట్టి అరేంజ్ చేస్తాం అనమాట. డ్యామేజెస్ ఏమి ఉండవు, అన్నీ నీట్గా ఉంటాయి ల్యాప్టాప్స్. ఓకే ఓకే. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ వచ్చేసి i5 థర్డ్ జనరేషన్ ఉన్నాయి. i5 థర్డ్ జనరేషన్ వచ్చేసి మీకు 13,000కి వస్తుందండి. i5 థర్డ్ జనరేషన్ 4GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ మన దగ్గర గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. MSI గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, మ్యాక్బుక్ ఉన్నాయి, బిజినెస్ సిరీస్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉంటాయి. i5 10th జనరేషన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, HP టచ్ 360, ఇవన్నీ ఆల్ టైప్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ల్యాప్టాప్స్. టచ్ 360 ఇది i5 6th జనరేషను, 8GB ర్యామ్, 256 SSD ఉంటుంది మీకు. ఎంత ప్రైస్? ఇది మీకు వచ్చేసి 23,500కి వస్తుంది. టచ్ 360. సో ప్రైస్ ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ప్రైస్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. డ్యామేజ్ ఏముంటుంది ల్యాప్టాప్? డ్యామేజెస్ ఏమి ఉండవు. ఇది వచ్చేసి డెల్ ల్యాప్టాప్, i5 10th జనరేషను, 8GB ర్యామ్, 256 SSD ప్లస్ 1 TB హార్డ్ డిస్క్ ఉంది. జస్ట్ ఇది 1 year ఓల్డ్ ఉంటుంది. ఆన్ అవుతుందా భయ్యా? ఆన్ అవుద్ది. స్క్రీన్ డ్యామేజ్ ఏం లేదు? స్క్రీన్ డ్యామేజ్ ఏమి నీట్గా ఉంది. ఇది i5 10th జనరేషను. ఇక న్యూ ల్యాప్టాప్ వచ్చేసి ఇది 60,000 అరౌండ్గా ఉంటుంది, 60-65 ఉంటుంది. మనకు వచ్చేసి ఇది 34,000కి వస్తుంది. 2 slots ఉంటాయి అనమాట. SSD ఉంటుంది ప్లస్ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఓకే. ఎంత ప్రైస్? ఇది వచ్చేసి 34,000కి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది థింక్ ప్యాడ్, i5 ప్రాసెసర్, i5 ప్రాసెసర్ 8th జనరేషన్. ఇది 8GB ర్యామ్, 256 SSD ఉంటుంది. ఇదైతే మీకు 29,000కి వస్తుంది. ఇది బిజినెస్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి థింక్ ప్యాడ్ E470. ఇది i5 ప్రాసెసర్ 7th జనరేషను, 8GB ర్యామ్, 1 TB స్టోరేజ్. ఇది వచ్చేసి మీకు 7th జనరేషన్ 24కి వస్తుంది. సేమ్ ఇదే సిరీస్లో 6th జనరేషన్ కూడా ఉన్నాయి. 6th జనరేషన్ అయితే మీకు 22కి వస్తుంది. నెక్స్ట్ 5th జనరేషన్ కూడా ఉంది. 5th జనరేషన్ 8GB 1 TB 19,000కి వస్తుంది. ఈ సిరీస్లోనే 3 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. కొంతమంది ఏం చెప్తారంటే కమెంట్స్ వస్తున్నాయి ఏంటంటే ప్రైస్ కొద్దిగా ఎక్కువ అని. సో ప్రైస్ నెగోషియేషన్ అయితే ఉంటుంది కదా? ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. నా ప్రైస్ మీకు రీజనబుల్గానే ఉంటుందండి. హైదరాబాద్లో మీరు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కంపేర్ చేసుకోండి, మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్. ఇది వచ్చేసి 2017 ఇయర్, 8GB ర్యామ్, 256 SSD ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 31,500కి వస్తుంది. 2017. యాక్చువల్గా ఇది బయట 38-40,000 దాకా కూడా అమ్ముతారు. మనం వచ్చేసి ఇది 32కి అలా ఇస్తాం. వారంటీ ఏముంటుందా? వారంటీ 1 month సర్వీస్ ఉంటుంది, సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 2015 i5 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256 SSD ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 29కి వస్తుంది. మ్యాక్బుక్ ఎయిర్. ఇది వచ్చేసి HP టచ్ 360, i3 ప్రాసెసర్ 10th జనరేషను. ఇది వచ్చేసి మీకు 23,000కి వస్తుంది. టచ్ స్క్రీన్ టచ్ 360 కంప్లీట్ ఫోల్డింగ్. HP క్రోమ్ బుక్, ఇది బ్రౌజింగ్కి యూజ్ చేస్తారు. టచ్ 360 ఐ థింక్ ఇది 5 months ఓల్డ్, ఇంకా వారంటీలో కూడా ఉంది. ఇది ఎంత ప్రైస్? ఇది వచ్చేసి మీకు 24కి వస్తుంది. మనం న్యూగా రెంటల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాము. రెంట్లో కూడా ఇస్తాము ల్యాప్టాప్స్. కంపెనీ వాళ్ళకి ఇండివిజువల్ స్టూడెంట్స్ ఉంటారు, అంత ఇన్వెస్ట్ చేయలేరు. సో వాళ్ళకి కూడా రెంటల్ కూడా ఇస్తాం. కాకపోతే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో రెంట్లు అనేది డిపెండ్స్ ఆన్ కాన్ఫిగరేషన్. స్టార్టింగ్ వచ్చేసి 2,000 నుంచి ఉంటుంది రెంట్. సో అప్ టు 3,500 వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కాన్ఫిగరేషన్ మెయిన్. సో రెంట్లకు కూడా ఉంటుంది. సో మినిమం 2 months అడ్వాన్స్ ఉంటుంది. అది ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని. సో దాని వీలు ఇచ్చేస్తాం. రెంట్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి HP 640G6 i5 ప్రాసెసరు, 8th జనరేషను, 8GB ర్యామ్, 512 SSD. ఇది వచ్చేసి మీకు 30,000 పడుద్ది. ఇంకోటి హార్డ్ డిస్క్ కూడా ఉంది స్లాట్. ఇన్ కేసు ఇంకో హార్డ్ డిస్క్ కూడా వేసుకోవాలంటే ఎక్స్పాండ్ చేసుకో. 2 slots ఉంటాయి. ఇవి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో ఎక్కడికైనా ఉంటుంది కొరియర్ సర్వీసు. ఇది వచ్చేసి HP ల్యాప్టాప్, i5 ప్రాసెసర్ 8th జనరేషను,
450 SSD ప్లస్ 1 TB స్టోరేజ్ ఉంది. 2 స్లాట్స్ ఉన్నాయి. ఇవి కూడా NVIDIA గ్రాఫిక్స్ ఉంది. డిజైనింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది 2 GB NVIDIA గ్రాఫిక్స్ ఉంది. i5 8th జనరేషన్. మనం ఇచ్చే ప్రైస్ 30,000 అండి. బెస్ట్ ప్రైస్ 30,000కి వస్తుంది మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి HP టచ్ i5 ప్రాసెసర్ 7th జనరేషను, 8 GB ర్యామ్, 256 SSD, టచ్ 360 కంప్లీట్ ఫోల్డింగ్. ఇది వచ్చేసి మీకు 27,000కి వస్తుంది. i5 7th జనరేషన్. డ్యామేజ్ ఏం లేదు, స్క్రాచ్లెస్ ఉంది. ఫ్రెండ్స్ మనం చూడొచ్చు ల్యాప్టాప్ అయితే చాలా చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. సో 360 degrees హోల్డ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి డెల్ అండి. i7 ప్రాసెసరు 8th జనరేషను, 256 SSD ప్లస్ 1 TB స్టోరేజ్ ఉంది. i7 8th జనరేషను, నీట్గా ఉంది చూడండి. ఇది కూడా ల్యాప్టాప్. ఇది వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ 34,500కి ఇస్తామండి. i7 8th జనరేషన్, SSD ప్లస్ హార్డ్ డిస్క్. 1 TB హార్డ్ డిస్క్, 1 TB హార్డ్ డిస్క్, 256. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ల్యాప్టాప్స్, బిజినెస్ సిరీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి MSI గేమింగ్ ల్యాప్టాప్ అండి. ఇది చూడండి, ఇది గేమింగ్ ల్యాప్టాప్. i7 8th జనరేషను, 8 GB ర్యామ్, 512 SSD ఉంటుంది. సో గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. ఇది వచ్చేసి మీకు 39,000 పడుద్ది. 39,000. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా? ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి MSI గేమింగ్ i7 9th జనరేషను, 16 GB ర్యామ్, 128 SSD ప్లస్ 1 TB హార్డ్ డిస్క్. i7 9th. న్యూ వచ్చేసి 1,09,000 ఉంటుంది. ఇది మీకు వచ్చేసి ఇది 40,000కి వస్తుంది. ఇది డెల్ స్లిమ్ ల్యాప్టాప్ 7250, 8 GB ర్యామ్, 512 SSD ఉందండి. ఇది 22,000కి వస్తుంది. మీకు బయట అయితే 25 అమ్ముతారు మనం. విత్ SSD 8 GB 512 SSD. ఇది వచ్చేసి నెక్స్ట్ లెనోవో థింక్ప్యాడ్ T450S, స్క్రాచ్లెస్ ఉంటుంది, ఇంపోర్ట్ ల్యాప్టాప్. ఇవి i5 ప్రాసెసర్ 5th జనరేషను, 8 GB ర్యామ్, 500 GB స్టోరేజ్. బెస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది 20,000కి ఇస్తాం. సో డ్యామేజ్ ఏం లేకపోయా? నో డ్యామేజెస్, నో స్క్రాచెస్. ఫ్రెండ్స్ నేను చెక్ చేశాను అన్ని ల్యాప్టాప్, స్క్రాచ్లెస్. సో ల్యాప్టాప్ అయితే చాలా బాగున్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఇన్ కేస్ హార్డ్ డిస్క్ వద్దు, SSD కావాలంటే మన రిక్వైర్మెంట్ వీలో ఎలా కావాలంటే అలా చేంజ్ చేసిస్తాం. ఇన్ కేస్ హార్డ్ డిస్క్ ఉంది కదా, దీంట్లో SSD కావాలంటే SSD చేంజ్ చేసిస్తాం. ర్యామ్ ఏదైనా అప్గ్రేడ్ కావాలంటే అప్గ్రేడ్ చేస్తాం. ర్యామ్ కూడా మీ రిక్వైర్మెంట్ వీలో చేంజ్ చేసిస్తాం, కాన్ఫిగరేషను. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాక్బుక్ ప్రో రెటీనా స్క్రీన్ వస్తుంది. ఇది i7 ప్రాసెసరు, 8 GB ర్యామ్, 256 SSD ఉంటుంది. 2012. ఇది వచ్చేసి మీకు బెస్ట్ ప్రైస్ అండి 27కి వస్తుంది. రెటీనాస్ డిస్ప్లే, i7 ప్రాసెసర్. మీకు బయట కొనాలంటే 32+ ఉంటుంది, మనం 27కి ఇచ్చేస్తాం ఇది. నెక్స్ట్ ఇది HP i7 7th జనరేషన్, టచ్ స్క్రీను, 8 GB ర్యామ్, 1 TB స్టోరేజ్. ఇది వచ్చేసి మీకు 29,500కి వస్తుంది. ఏ జనరేషన్ అది? ఇది i7 7th జనరేషన్, టచ్ స్క్రీన్, 29,000కి వస్తుంది ఇది మీకు. ఇది వచ్చేసి HP ఎలైట్ బుక్ i5 3rd జనరేషను, 4 GB ర్యామ్, 500 GB స్టోరేజ్ ఉంటుంది. ఇది మీకు 13,000కి వస్తుందండి బెస్ట్ ప్రైస్. ఎక్స్పాండబుల్ ఉంటారా? ర్యామ్ 16 GB వరకు సపోర్ట్ చేసిద్ది, స్టోరేజ్ 1 TB వరకు సపోర్ట్ చేసిద్ది. సో మీ రిక్వైర్మెంట్ వీలో చేంజ్ చేసి ఇది సాఫ్ట్వేర్లో కూడా వస్తుంది. జావా, .NET, ఒరాకిల్ సాఫ్ట్వేర్లకు వస్తుంది. MS ఆఫీస్ వర్క్ వాళ్ళకి వస్తుంది. అందరికీ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డెల్ 740, మంచి డిమాండ్ మోడల్. ఇది స్లిమ్ వస్తుంది, 2 స్లాట్స్ ఉంటాయి దీంట్లో. యాక్చువల్గా MSATA ప్లస్ హార్డ్ డిస్క్ 2 స్లాట్స్ ఉంటాయి. ఇది ప్రజెంట్ అయితే ఇది 8 GB ర్యామ్, 500 GB స్టోరేజ్తో ఉంది. స్లిమ్ వస్తుందండి. ఇది 740 మంచి సిరీస్. ఇది దీంట్లో మీకు మ్యాక్ OS కూడా వస్తుంది చెప్పాలంటే. ఇది వచ్చేసి మీకు 20,000కి వస్తుంది బెస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసి HP 430G3. ఇది i5 ప్రాసెసర్ 6th జనరేషను, 8 GB ర్యామ్, 256 SSD ప్లస్ 1 TB ఉంది హార్డ్ డిస్క్. 2 స్లాట్స్ ఉంది. ఇది కూడా మీకు కొంచెం స్లిమ్ వస్తుంది. ఇది కూడా ల్యాప్టాప్. ఇది బెస్ట్ ప్రైస్కి ఇస్తానండి, 24,000కి ఇస్తాను. 256 SSD, 1 TB హార్డ్ డిస్క్. బ్యాటరీ వచ్చేసి మీకు 2 hours అరౌండ్గా వస్తుంది. మినిమం అయితే 1.5 hour గ్యారంటీ, అప్ టు 2.5 కూడా వస్తుంది కొన్ని. ఇది వచ్చేసి 24కి వస్తుంది. SSD 256 ప్లస్ 1 TB 24కి ఇస్తామండి. ఇది బెస్ట్ ప్రైస్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడొచ్చు చాలా ల్యాప్టాప్స్ అవైలబుల్ ఉన్నాయి. 200-300 ల్యాప్టాప్స్ ఉంటాయి. అన్ని ల్యాప్టాప్స్ ఒక వీడియోలో కవర్ చేయడం కుదరదు కాబట్టి సో కొన్ని ల్యాప్టాప్స్ గురించి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్స్ కావాలంటే రెంటల్లో కూడా తీసుకోవచ్చు. ఒక 2 months అడ్వాన్స్ పే చేసి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు కొరియర్ సర్వీస్ కావాలన్నా వీళ్ళు పంపిస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.